హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అట్ ది క్యూట్ చైత్రాస్. ఫస్ట్ టైం చూస్తున్న వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే కాఫీ కలుపుకుంటున్నాం ఫ్రెష్గా. మార్నింగ్ డేతో అందరి డే స్టార్ట్ అయ్యేది కాఫీ ఆర్ టీతోనే కాబట్టి నేను లేవగానే ఇంకా కాఫీ పెట్టేసుకున్నాము. ఒక్కోసారి టీ కూడా పెట్టుకుంటాం, బట్ అప్పుడప్పుడు కాఫీ ఎలా సిచ్యువేషన్ ఉండే అలా అనమాట వీలుగా. కానీ హాఫ్ డే స్కూల్ కాబట్టి మాకు ఫాస్ట్గా కావాలి కాబట్టి మేము కాఫీని కలిపేసుకున్నాం అనమాట. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయండి మా పాపకి. అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 50 days అవుతుంది, కానీ ఆఫ్టర్నూన్ నుంచి పెట్టారు 10th ఎగ్జామ్స్ వల్ల. సో మార్నింగ్ అనేది ఇవాళ నుంచే స్టార్ట్ అయింది మార్నింగ్ అనేది. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళాలి కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగే లేయాలి. సో ఇలా హడావిడిగా కాఫీ కలుపుకొని తాగాము. ఇడ్లీకి వేసా, అలా ఇడ్లీ వేస్తానే ఇంకా పల్లీలు చట్నీస్ ఇంకా అన్నీ వన్ బై వన్ చేసుకొని పాపకు స్నానం చేయించి ఇంకా అలానే జడలు వేసేసి ఇంకా అలా రెడీ చేసుకున్నాము. ఇంక ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా పాపను రెడీ చేస్తాను. ఇంకా అట్లా పప్పులు చల్లారిపోతే చట్నీ వేసుకుంటా. సో ఎవరైనా హాఫ్ డే స్కూల్, పొద్దున్నే స్కూల్ కాబట్టి చాలా హడావిడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పిల్లలున్న పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఇలానే హడావిడిగా ఉంటారు. మా పాప రెడీ అయింది. సో ఇడ్లీ పెట్టాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఉదయాన్నే కొంచెం తినబుద్ధి కాదు, కానీ బట్ కొంచెం తిన్నకాడికి తినేసి వెళ్తుంది. అలానే బాక్స్లో పెట్టి పంపిస్తారు చాలామంది, అక్కడ కొంచెం బ్రేక్ టైం ఉంటుంది. కానీ తను తినదని చెప్పేసి నేను ఇంట్లోనే పెట్టి పంపిస్తాను. ఇంకా అలా హడావిడిగా పంపించేసిన తర్వాత నేను స్నానం చేసి పూజ చేసిన తర్వాత నేను చికెన్ కర్రీ వండాను. మార్నింగ్ ఇంకా తను వెళ్తానే ఇంట్లో ఒక క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కాబట్టి తను వెళ్ళాక క్లీనింగ్ సెక్షన్ పెట్టుకొని స్నానం చేసి పూజ చేసుకొని వంటకి ఏమేమి కావాలో చూస్తూ ఉన్నాం. ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని చికెన్ వండాము. చికెను, వైట్ రైస్ అండ్ చపాతీ చేయమన్నారని కొంచెం చపాతీ పిండి కలుపుకున్నాము. సో అట్లా ఆఫ్టర్నూన్ అలా గడిచిందనమాట. పాప 12:30 కల్లా వస్తుంది అనమాట. హాఫ్ డే స్కూల్ కాబట్టి 12:30కే వస్తుంది. ఇంకా పాప వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి చేస్తే నాకు చపాతీ వద్దు, రైస్ కావాలని చెప్పింది. సో వచ్చేసింది, డ్రెస్ మార్చేసుకుంది, యూనిఫాము వచ్చి ఇంకా టీవీ స్టోరీస్ పెట్టుకుంది. అయితే ఇంకా తిన్నామా అంటే తిన్నామని చెప్తుంది. నేను ఇంకా చపాతీ కాల్చాను. తను నాకు వద్దు, నాకు రైస్ కావాలంది. ఇంకా సో అని చెప్పేసి నేను ఒక 3 or 4 చపాతీలు కాల్చాను. అలా చికెన్లో చపాతీ కొంతమందికి లైక్ చేస్తారు, కొంతమంది పప్పు, కొంతమంది ఆలు కర్రీ, అలా ఎవరిష్టం వాళ్ళది. కానీ మా ఇంట్లో చికెన్ ఆర్ చపాతీ ఎక్కువ. అంటే చికెన్ అనే కాదు, ఏదైనా సరే చపాతీ ఎక్కువ నడుస్తుంది. ఎక్కువ కర్రీస్, రైస్ కన్నా చపాతీ టిఫిన్స్ ఎక్కువ. అట్లా చికెన్ బాగా అట్లా ఇష్టపడే వాళ్ళకి ఇలా అనమాట. మా పాప కొంచెం చికెన్ వేసుకొని రైస్ వేసుకొని తింటుంది. నేను ఇలా మేము చపాతీ వేసుకొని తిన్నాము. స్లోగా తినమని చెప్పాను. ఇంకా తినడం అయిపోయిన తర్వాత హోంవర్క్ స్టార్ట్. కొంచెం చేసుకొని ఆడుకోవడానికి వెళ్తానని చెప్పింది. అంటే ఏదో ఒకటి ఆడుకుంటారు కాబట్టి సో ఆడుకుంటానని చెప్పింది. ఇంకా సరే అని హోంవర్క్ కంప్లీట్ చేస్తుంది. ఎగ్జామ్ మోడల్ పేపర్ ఇచ్చారంట. ఫస్ట్ క్లాస్కి యాన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 8వ తేదీ నుంచి యాన్యువల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఇలా ఉంటాయి అని చెప్పి ఐడెంటిఫై కోసం అని ఇలా అతికిచ్చి పంపించారు చైత్ర క్లాస్ బుక్లో. ఇంకా అవన్నీ చూస్తున్నాను, ఏంటి ఎలా క్వశ్చన్ పేపర్ అని మార్క్స్ అన్నీ ఇచ్చారు. సో ఇలా ఒక్కొక్క మోడల్ పేపర్ 5 సబ్జెక్ట్స్ అనమాట. ఇంతకుముందు సోషల్ సైన్స్ ఉండేది, ఆ 2 కలిపి ఒక సబ్జెక్ట్ ఈవీఎస్ చేశారు. ఇంకా 3 అయింది. 3 అవుతానే మేము ఖచ్చితంగా 3:30 అవుతానే మాకు టీ కావాలి, కంపల్సరీ టీ పెట్టుకుంటాం. అలా టీ పెట్టుకున్న తర్వాత నేను బిస్కెట్స్ ఏదైనా ఇంకా ఉత్త టీ అయినా తాగుతాం, లేదంటే ఏదైనా బిస్కెట్స్ కానీ ఇంకేమైనా ఉంటే అలా డిప్ చేసుకుంటాము. మ్యారీగోల్డ్ అనే బిస్కెట్స్ ఎక్కువ తింటాం అనమాట గుడ్ డే కంటే ఎప్పుడైనా. సో అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి, పాప ఎప్పుడైనా తింటుంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయి. ఆ బిస్కెట్స్ స్నాక్స్ అలా అద్దుకొని తింటాము. ఇంతకుముందు మిల్క్ అని ఉంటాయి, అవి బాగా తినేవాళ్ళం, పేరు గుర్తులేదు, అవి బాగా తినేవాళ్ళం. ఇప్పుడు ఇవి మ్యారీగోల్డ్. సో అట్లా అనమాట. మా పాప కూడా తింటానంటది, నేను చెప్పను తొందరగా, ఎందుకంటే టీ అలవాటు ఇప్పటి నుంచే చేయకూడదు కాబట్టి. ఆ బిస్కెట్స్ అద్దుకొని తింటా ఉంటుంది, లేదు పాలు అద్దుకొని తింటావా అంటాను, నువ్వు టీనే కావాలంటుంది. సో నేను ఇవ్వను. అలా 3:34 కల్లా మాకు టీ కావాల్సిందే కంపల్సరీ. ఏ టైం అయినా, ఏ సమ్మర్ అయినా సరే, ఏదైనా కంపల్సరీ కావాలి.
సో అట్లా టీ అయిపోయిన తర్వాత వెళ్తే బయటికి వెళ్తాం, లేదంటే ఇంట్లోనే ఏదో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి వండుకుంటాం, దోశను అలాంటివి. సో ఎవరి ఇష్టం వారిదే. పునుగులని పకోడీ అని ఏమైనా వేసుకుంటుంటారు. సో సమ్మర్ కాబట్టి ఆయిల్ ఫుడ్ తక్కువ తినాలి. సమ్మర్ చాలా 43 ఉందంట మా డాడీ వాళ్ళ సైడు. అలా 42 అలా ఉందన్నమాట. సమ్మర్ అంటేనే కొంచెం భయం వేస్తుంది. హాఫ్ డే స్కూల్స్ పెట్టేశారు, హాలిడేస్ వస్తాయి ఎలా అనేది. సో టీ కూడా కొంచెం లిమిట్గా తాగడమే బెటర్. ఇంకా సో అలా నైట్ అయిపోయింది. నైట్ అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ కర్రీ చేశాను, చపాతీ చేశాను. చపాతీని మోస్ట్లీ 2 పూట్ల చపాతీని కావచ్చు, కానీ ఒక్కోసారి మేము రైస్ కూడా తింటాము. 2 పూట్ల చపాతీ తిన్నట్టు 2 పూట్ల రైస్ కూడా తింటాం. సో ఎవరిష్టం వాళ్ళది. సో అందుకని చెప్పి చపాతీనే. క్యాప్సికమ్ ఉన్నాయని చెప్పి నేను పాడైతాయి అని చెప్పేసి నేను నైట్కి కూడా చపాతీ అండ్ క్యాప్సికమ్ కర్రీ ఇలా చేసుకున్న ఆనియన్స్, చిన్నులపాయి, క్యాప్సికమ్ ముక్కలు అలా వేపుకున్న తర్వాత నేను టమాటాలని ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా పేస్ట్గా చేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట. క్యాప్సికమ్ లేకుండా ఉత్తదైనా ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టమాటా కర్రీ. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. ఉడకబెట్టి మిక్సీకి వేసుకున్న తర్వాత నేను అల్లం పేస్ట్ వేయలేదు, చిన్నులపాయలు మాత్రమే నలుగొట్టి ఒక గుప్పెడంతా వేసాను. కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసుకొని లైట్గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. రైస్లోకి బాగుంటుంది అండ్ వెజిటేబుల్ రైస్లోకి బాగుంటుంది, ఆర్ చపాతీలోకి బాగుంటుంది. మేము ఎక్కువ చపాతీలోకి ఇలా చేసుకుంటాం అనమాట. సో ఇలా నైట్ ఇలా అయిందనమాట. ఇలా అయిన తర్వాత ఇంకా మా పాప చపాతీ చేస్తానని చెప్పి ఇంకా చపాతీని నేను రుద్దితే తను కంపల్సరీ కాలుస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు సమ్మర్ అయ్యేసరికి కొంచెం సెగగా వేడిగా ఉంటుందని చెప్పి రావట్లేదు, అప్పుడప్పుడు వస్తుంది. అలా కొంచెం లాస్ట్లో బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈక్వల్గా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎవరిష్టం అది కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు బటర్ అనేది. నేను కొంచెం వేస్తా, పాప తింటుందని చెప్పి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. అదిగోండి కూర్చుంది ఇంకా రాయి మీద మంచిగా కూర్చొని ఇంకా చపాతీ తిరిగేస్తూ ఉంటుంది నేను రుద్దితే. ఇంకా అలా అనమాట హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వేడి తగులుతుంది పాపకి, అందుకని కొద్దిసేపే ఉంది తర్వాత వెళ్ళిపోయింది. నేను 2 చపాతీలు కాల్చేంత వరకు ఉండింది. ఇంకా సరే అని చెప్పి నేను మొత్తం రుద్దేశాను. తను కాల్చేలోపు నేను మొత్తం రుద్దేశాను అనమాట. 4 or 5 కాలుస్తాను అనమాట. మంచి కర్రీస్ అయితే నేను ఒకటి తింటాను, లేదంటే నేను రైసే తింటాను. మా పాప కూడా రైసే తింటుంది. ఏదో ఒక పీస్ పెట్టమని చెప్పి ఒక పీస్ అడిగింది. ఇలా అనమాట. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @the cute చైత్రాస్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.